మీడియా మిత్రులందరికీ నమస్తే. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల విషయమై రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా ఎన్నికలకు సిద్ధం కావాలన్నటువంటి విధంగా ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల తయారీ గత నెలలోనే ప్రారంభించడం జరిగింది. జిల్లా వర్క్షాపులు రాష్ట్ర వర్క్షాపు అయిన వెంటనే 31 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల తయారీకి సంబంధించి వర్క్షాప్స్ పూర్తి చేసుకున్నాం. 566 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఎక్కడ జరుగుతున్నాయో, ఎంపీటీసీ ఎన్నికలు అయితే ఎక్కడ జరుగుతున్నాయో అవన్నిటికి సంబంధించి అవి కూడా వర్క్షాప్స్ పూర్తయినాయి. తర్వాత మహాసంపర్క్ అభియాన్ పేరు మీద ఇంటింటికి బీజేపీ గడప గడపకు పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు సమావేశంలో వాటి రివ్యూ ఏ రకంగా జరిగినాయి, ఎంతవరకు మనం ప్రజల దగ్గరికి చేరుకున్నాం అనేటువంటి ఒకసారి రివ్యూ చేసుకొని తదుపరి కార్యాచరణను కూడా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ 21 నుంచి ఈ నెల 21 నుంచి 25 తారీఖు వరకు స్థానిక సమస్యలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పడం కోసం 566 మండలాలలో ర్యాలీలు, మండల ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఆందోళన కార్యక్రమం. ఏకంగా ఏ రకంగా గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా నిధులు లేక గ్రామ పంచాయతీలను ఇబ్బంది పెట్టినాయి, ఈ విషయాలన్నీ స్థానికమైనటువంటి సమస్యలు తీసుకొని వాటిపైననే ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఈ కార్యక్రమం 21 తారీఖు నుంచి 25 వరకు అన్ని మండల కేంద్రాలలో నిర్వహిస్తాం. ఇకపోతే దాని తర్వాత ఈ మండలాల ర్యాలీలు అన్నీ పూర్తి అయిన తర్వాత 26వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాలలో ర్యాలీలు, అదే రకంగా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సమస్యలను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ యొక్క ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా స్థానిక ఇష్యూస్ని, గవర్నమెంట్ని మేల్కొల్పడం కోసం, తర్వాత ప్రజలకు విషయాలన్నీ ఏ రకంగా ఈ ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఏ రకంగా స్థానిక సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందికి గురి చేసినాయి అనేటువంటి విషయంలో ఇవాళ స్థానిక ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత ఈ నెల 21, 22,
24 గంటల టూర్ ఏదైతుందో దాన్ని మొదలుగా రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి జిల్లాలో ఒక మండలంలో 24 గంటలు ఉండడం జరుగుతూ ఉంది. ఆ మండలంలో ప్రతి ఊరిని ఏ ఊర్లలో యువత సమ్మేళనం, ఒక ఊర్లో మహిళా సమ్మేళనం, బూత్ అధ్యక్షుల సమ్మేళనం, రచ్చబండ కార్యక్రమం, ఈ రకంగా ఊర్లో ఒక మండలంలో ఒక 5 నుంచి 6 కార్యక్రమాలు అన్నీ నిర్వహించేటట్టు యోజన చేస్తా ఉన్నాం. మొట్టమొదలు రాష్ట్ర అధ్యక్షులతోటి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. దాని తర్వాత 566 మండలాలకు ఒక మండలం మినహాయిస్తే 565 ఎలక్షన్స్ అయ్యే మండలాలు ఏవైతున్నాయో 565 మంది నాయకులు, రాష్ట్ర జాతీయ జిల్లా నాయకులు అందరూ కలిసి 24 గంటలు అదే మండలంలో ఉండేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, కార్యకర్తల గురించి ఆలోచన చేయడం, రేపు పోటీ చేసే వాళ్ళ గురించి ఆలోచన చేయడం, అక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులను కలవడం, యువకులను కలవడం, లబ్ధిదారుల సమావేశాలు పెట్టడం, ఈ రకంగా మండలంలో మొత్తం ఒక జెడ్పీటీసీ స్థాయిలో ఒక నాయకుడు 24 గంటలు అక్కడే ఉండేసి అక్కడే రాత్రి కూడా బస చేసేసి ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము యోజన చేస్తా ఉన్నాం.